వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయని అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే విపక్ష పార్టీలో ఉన్న నాయకులందరూ అధికార పార్టీలోకి వెళ్ళడం అన్నది చాలా కామన్గా జరిగిపోతుంది. అది 2014లో రాష్ట్రం ఏర్పడిన మొదటి సందర్భం నుంచి అదే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా 2023 ఎన్నికల తర్వాత కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఈసారి మాత్రం రాజకీయము ఒక కొత్త రకమైన టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మాత్రం ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్తే కేవలము ఆ పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని వాళ్ళని రాజీనామాలు చేయాలని మాత్రం అడిగేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం కొత్త తరహా రాజకీయాల్లో ముఖ్యంగా చీరలు, గాజులు, అలాగే బూట్లు, ఈ మూడు కూడా ఈసారి రాజకీయాల్లోకి చొరబడినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే నేను పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇవాళ ఉన్నారో వాళ్ళందరికీ చీరలు, గాజులు పంపిస్తానంటూ తను చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపిన నేపథ్యంలో అసలు పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాము. ఆ తర్వాత దీనికి రియాక్షన్ కూడా అదే స్థాయిలో వచ్చింది. ఆ రియాక్షన్ కూడా మనం ఒకసారి చూద్దాం. మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు. మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోళ్ళు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇలా ఒక గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు, చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు, చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. మిస్టర్, జాగ్రత్తగా ఉండు. ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే చులకన అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు పంపాల్సినటువంటి చీరలు, గాజులు ఏవైనా ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చూస్తున్నాము. ఏదైతే పార్టీలు మారిన ఎమ్మెల్యేలకి చీరలు, గాజులు పంపిస్తాము, దాన్ని తొడుక్కొని మీరు తిరగండి అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసే క్రమంలో దాన్ని మరొక యాంగిల్లో తీసుకున్న కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఎందుకు మహిళలు అంటే చీరలు, గాజులు వేసుకున్న వాళ్ళని చేతగాని వాళ్ళలాగా మీరు ఎందుకు అభివర్ణిస్తున్నారు? అలా అభివర్ణిస్తే మీ ఇంట్లో ఉన్న మీ భార్య, మీ పిల్లలు, మీ మదరు అందరూ కూడా అవే వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు కించపరిచినట్టే అని మాట్లాడే ప్రయత్నం అయితే అక్కడ జరిగింది. ఓవరాల్గా చూస్తే గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇలానే మహిళల మీద మాట్లాడిన ఏవైతే మాటలు ఉన్నాయో అవి అప్పుడు కూడా మహిళా కమిషన్ సీరియస్ అయింది. దాని తర్వాత దానికి కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడిన నేపథ్యం మనం చూస్తే మరొకసారి అదే తరహా ఆరోపణలు ఏమైనా చేశారా, అదే తరహా వ్యాఖ్యలు ఏమైనా చేశారన్న ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో అవన్నీ పక్కన పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ చీరలు, గాజులు, బూట్లు అని ఏవైతే మనం ఈ రాజకీయాలు నడుస్తున్నాయో ఈ తరహా రాజకీయాలు అన్నవి నిజంగా అవసరం అన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిగా అనిపిస్తుంది. ఇదే విషయంపై మనం చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి లక్ష్మణ్ గారిని అడుగుదాం. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. రాజకీయాలు మనం ఎప్పుడు చూస్తుంటాం, ఎందుకంటే గెలుపోవటంలో అన్నది సహజము. కానీ ఎవరు ఓడినా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండి గెలిచిన పార్టీని గైడ్ చేసేలాగానో లేకపోతే ఆ పార్టీ చేస్తున్న తప్పులని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి ఒక 5 ఏళ్ళు పోరాటం చేసి మరొకసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నంలోనూ నిమగ్నమై ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోయే వాళ్ళ కొద్దిమంది సంఖ్య మాత్రం అది క్యాజువల్గా మనకు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంది. ఇది కాదన్నట్టు ఇప్పుడు ఏదైతే నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి లేకపోతే దానికి వచ్చిన రియాక్షన్స్ కానివ్వండి ఎలా చూడాలంటారు? ఈ రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి అంటారు?
రాజకీయ పార్టీలు నాయకులు పార్టీ సిద్ధాంతాలు అని కానీ లేకపోతే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం కానీ ఈ మధ్య కాలంలో ఏం కనిపించటం లేదు. ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. సరే, పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టంలో లొసుగులు ఉన్నాయి కాబట్టి ఆ లొసుగులను ఉపయోగించుకొని పార్టీలు మారుతారు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారి వచ్చినతనే. సరే, గెలిచిన తర్వాత పార్టీ మారడము, గెలిచక ముందు పార్టీ మారడము తేడా ఉన్నప్పటికీ కూడా అందరూ పార్టీలు అటు ఇటు మారడం అన్నది ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయారు కదా. తీసుకుపోయి అసలు సిఎల్పినే విలీనం చేశారు కదా, సిఎల్పి లేకుండా చేశారు కదా. అది కరెక్టా? మరి నైతికంగా అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వైపు ఒక 10 మంది దాకా వెళ్ళారు. ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టము లొసుగు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అలా వెళితే స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకోవాలా. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు పోయారు మనం 4 విషయంలో. హైకోర్టు ఏమో 1 నెల లోపల చర్య తీసుకుంటుంది. అంటే ఏ నిర్ణయం తెలపమని, లేకపోతే సుమోటిగా కేసు మేము మళ్ళా హైకోర్టులో ఓపెన్ చేసి విచారణ జరుపుతాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. కోర్టు నుంచి కొంత ఆశాభావకంగా అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. తొందర ఎందుకు? ఇంకా వెళ్ళిన వాళ్ళు కూడా శాసనసభ్యులు, వాళ్ళకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి. ఈయన కూడా శాసనసభ్యుడు, ఈయనకు కూడా ప్రివిలేజ్ ఉంటుంది. ఉన్నప్పుడు అంత అవమానించే విధంగా మీకు గాజులు చీరలు నేను తీసుకొచ్చిస్తాను పంపిస్తాను అని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు ఇక్కడ. దానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కాకుండా ఎట్లుంటది? మహిళలకు కించపరిచే విధంగా అంటే గాజులు చీరలు పంపిస్తున్నాను అంటే మహిళలను అవమానపరిచినట్ట అనేటువంటిది వాళ్ళు తీసుకున్నారు. మహిళా సభ్యులతో నాయకులతో వాళ్ళు కౌంటర్ ఇప్పించారు, చెప్తూ కొడతాము అని. వాళ్ళు కూడా అలా, ఈయన కూడా శాసనసభ్యుడు కదా, చెప్తూ కొడతాము అనేటువంటిది వాళ్ళు కూడా అలా చెప్పు చూపించి మాట్లాడము చెప్పడం అన్నది కూడా కరెక్ట్ అయితే కాదు. స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా ఏదో వీధిలో రౌడీ అయితే స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా దాంట్లో సెన్సేషనలైజేషన్ అవసరము అనే విధంగా రాజకీయ నాయకులు స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా దాన్ని సెన్సేషనలైజ్ అవ్వడం కోసము ఎక్కువ పరితపిస్తున్నారని ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే నేను ఆమె మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఇంకో మరోవైపు కూతుర్ని పెట్టుకొని ఈసారి గెలవకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక ఆప్షన్ లేదు అనే విధంగా, అంటే దాదాపుగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచారు అనే ఒక పరిభాషని వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అలాంటప్పుడు ఇవన్నీ చూస్తే అది కూడా నిజమే కదా, మనం చూసాం కదా కల్లారా. వాళ్ళను వ్యాన్లో ఎక్కించుకున్నాడు, ఆ మాట మాట్లాడాడు, ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడాడు. సరే, ప్రజలు కొంతమంది స్పందించారు. అతను కూడా రాజకీయ రంగంలో ఉంటూ తను పోరాడేటువంటి దృక్పథం ఉన్న వ్యక్తి కాదంటలేదు, కానీ అతను కూడా పార్టీ మారాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీలో మనము రాజకీయ భవిష్యత్తు ఉండి ఆ పార్టీలోకి వచ్చి కొంత ముందుకెళ్ళిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టేసి పోతాము స్వార్థ ప్రయోజనాల కోసము అన్నది ఇవాళ రాజకీయ నాయకులు కనపడతాయి. ఆయన కూడా అదే తప్పు చేశాడు. అలాగే ఇప్పుడు ఆయన అంత దూరం అసలు ఆయనకు సలహా ఎవరు ఇచ్చారో తెలియదు, పార్టీ ఇచ్చిందో తెలియదు, ఆయన సొంతం ఆలోచించాడో తెలియదు. ఆ దూకుడు వ్యవహారం ఇప్పుడు అసందర్భం. ఇక్కడ ఒక ఇష్యూను తీసుకుపోయారు కోర్టు వరకు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీనే కదా తీసుకుపోయింది, ఎవరో థర్డ్ పార్టీ తీసుకుపోలేదు కదా. కోర్టు దృష్టికి తెచ్చారు ఒక 4 విషయం. కోర్టు స్పీకర్కు విచక్షణ రహితం అంటే విచక్షణ అధికారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు గడువు ఇచ్చి తీసుకోమని చెప్పింది. ఏం తీసుకుంటాడో వెయిట్ చేయాలి. ఇంకా
చేసిన తర్వాత ఇంకా అనుకూలమైన పరిస్థితి ఉంటే మిగతా శాసనసభ్యుల విషయంలో కూడా మళ్ళీ కోర్టును అప్రోచ్ కావచ్చు. అంతే. తప్పేం లేదు. దాంట్లో చట్టం ప్రకారం పోతారు. అంత తొందర మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. దానికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే రెస్పాన్స్ అయిన తీరును కూడా ఒకసారి అంటే ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే చీరలు గాజులు కట్టుకోవడం అనే దాన్ని సరే అంటే చేతగానితనంగానో లేకపోతే దాన్ని ఆ తరహా అంటే పరిభాషలోకి ఎలా తీసుకున్నారన్నది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ మీరు అన్నట్టు చెప్పులు చూపించి మరీ వాళ్ళని హెచ్చరించాల్సినంత అవసరం ఉందా అన్నది మరొక ప్రశ్న. అంటే వీళ్ళు కూడా దుందుడుకు చర్యగా ముందుకెళ్ళారనుకోవాలన్నా? ఇప్పుడు వాళ్ళు ఒక మహిళలుగా ఉండుకొని ఒక ప్రెస్ మీట్ లో చెప్పు తీసి నేను చెప్తూ కొట్టామంటే అని చూపించడం అంటే వాళ్ళు కూడా ఇద్దరికి కూడా బాధ్యతలు ఉన్నాయి. ప్రభుత్వం ఏదో కార్పొరేషన్లు చైర్మన్లుగా బాధ్యత ఉంది వాళ్ళకు కూడా. పార్టీలో కూడా ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళకు కూడా బాధ్యత కటువంటి వాళ్ళు కూడా అలా నేను చెప్పాను కదా, వీధి రౌడుల కంటే అధ్వానంగా తయారైపోతే శాసనసభ్యులు జనం ఏం అర్థం చేసుకుంటారు వీళ్ళని? అంత దిగజారిపోతే జనంలో మీ పరువు ఏమైతుంది? మీ పరువు పోతుంది, పార్టీ పరువు కూడా పోతుంది కదా. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాళ్ళ ఇలా చేయొచ్చా? అలాగే అందువల్ల ఆలోచించాలి కదా ఏంటి అన్నది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి అంటే బూతు రాజకీయాలు అక్కడ నడిచేవనే రకంగానో లేకపోతే అక్కడ మాట్లాడే అంటే కొద్దిమంది మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఆ బూతులు మాట్లాడితే ప్రజలు కూడా అసహించుకున్నారు. సో ఇప్పుడు ఇది ఏమైనా అటువైపు ఏమైనా దారి తీస్తుంది అనుకోవచ్చా? అసహించుకుంటారు కదా, రాజకీయాలను అసహించుకుంటారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఇంకా బాధ్యత ఎక్కువ. జాతీయ పార్టీ మహామహులు ఆ పార్టీలో ఉండి అనేక పదవులు అనిపించారు, ప్రధానమంత్రులు అయ్యారు, సోనియా గాంధీ గారు కానీ. మరి అలాంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయి ఒక వీధిలో నాయకులు కొట్లాడుకున్నట్టు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ అయితే కాదు. కౌశిక్ రెడ్డి కూడా అసలు నేను చెప్తాను, అదే చట్టం తరపున తను చేసుకుపోతుంది, కోర్టు పోయారు, అదేదో నిర్ణయం రానివ్వండి, వచ్చిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడినా కూడా వాస్తవానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని వాళ్ళకి సంబంధించిన నాయకులే స్టేట్మెంట్స్ ఇచ్చారు. మాకు ఇంకా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఒక మంచి డెసిషన్ తీసుకుంది. అలాంటి ఎవరైతే పార్టీలు ఫిరాయింపులకి ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు గొడ్డలు పెట్టు అనే మాటలు కూడా మాట్లాడారు. కానీ అంతలోపే మీరు అన్నట్టు ఎందుకు అంత అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా ఇది మొత్తం పక్కదారి పట్టింది అన్నది కూడా ఒక అనుమానమో లేకపోతే విశ్లేషణ వినిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? వరదలు వచ్చి ప్రజలు చనిపోయి నష్టం జరిగి రాష్ట్రానికి ఒకవైపు ఆలోచనలో ఉంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏదో సెన్సేషనల్ మేము చేస్తున్నాం అనే విధంగా ముందు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి తప్పు. అలా తెరపైకి వచ్చి అంటే ప్రెస్ మీట్ పెట్టేసి అలాంటి మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఇది కానే కాదు. ఒకవైపు కోర్టుకు వెళ్ళారు, స్పీకర్ నిర్ణయం తీసుకొని వాడు ఏం తీసుకుంటాడు, దాని తర్వాత కదా మీరు ఫర్దర్ స్టెప్ వేస్తారు. మళ్ళీ ఇక్కడ కాదంటే హైకోర్టుకు పోతారు. ఒకవేళ ఏదైనా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోతారు. ఇబ్బంది ఏముంది అక్కడ? మిగతా శాసనసభ్యుల విషయంలో కూడా ఒకవేళ మళ్ళీ ఏదైనా అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే అందరికీ వర్తిస్తుంది అది. అందువల్ల ఇక్కడ ఏదో పార్టీ మారారు కదా మీరు గాజులు చీరలు చేసుకోండి అని మాట్లాడితే మరి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకుపోతే ఆబద్దు ఎందుకు మాట్లాడలేదు? మరి ఆబద్దు కూడా ఇలాంటి మాటలే మాట్లాడితారు కదా. అబద్దీన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. లక్ష్మణ్ గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు.